మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. బైబిల్ తెరిచి మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తర్వాత మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ తెరిచి 1వ అధ్యాయము 35వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతులకు వెళ్ళి అక్కడ నివసించి చాలు. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మీరు ఎప్పటిలాగానే మా మధ్యలో వసిస్తున్నారని నమ్ముతున్నాను. ఇదిగో ఈరోజు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచున్నాం. ఎప్పటిలాగానే మీరు మాతో మాట్లాడండి. నీ విలువైన మాటలు, బలమైన మాటలు, బతికించే మాటలు, విడిపించే మాటలు, కృప కలిగిన మాటలు నోటికి అందించండి. నా మాటలు వ్యర్థమే, గాల్లో కలిసిపోతాయి. నీ మాటలు మాత్రమే ప్రజల హృదయాలు నింపబడతాయి నాయన. అయ్యా అయ్యా అయ్యా, నా శరీరం పనిచేయకూడదు, నా ఆలోచనలు పనిచేయకూడదు, కేవలం నీ ఆత్మాభిషేకం మాత్రమే పనిచేయలాగా సహాయం చేయండి. వాక్యానికి ప్రజలందరూ కూడా విధులోడు కృప చూపించండి. వాక్యమునకు వ్యతిరేకం పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులు బంధించండి. వాక్యము మాట్లాడుతూ ఉండగానే, ఆ వాక్యం వారు అంగీకరిస్తూ ఉండగానే వారికి స్వస్థత జరుగునుగాక, వారికి ఆరోగ్యం వచ్చునుగాక, వారి సమస్యలు పోవునుగాక. ప్రపంచాలను కలుగు చేసిన వాక్కు వాళ్ళ హృదయంలోకి వెళ్తూ ఉండగానే మీ అద్భుత కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చే కృప ఏంటంటే, వాక్యము మీరు అంగీకరిస్తూ ఉండగానే రోగాలు పోతాయంట. చేయబెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, చేయబెట్టి ప్రార్థన చేయవలసిన అవసరమే లేదు. మాట్లాడుతూ ఉండగానే, ఆ వాక్యాన్ని మీరు అంగీకరిస్తూ ఉండగానే దేవుడు మీరు కార్యం చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో యాకోబుతోటి దేవుడు మాట్లాడుతూ, యాకోబు, నువ్వు లెగిసి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మధ్యాహ్న కాలం నేను చెప్పే ప్రభు మనతో మాట్లాడే వాక్యం యొక్క పాఠం ఏంటంటే, క్షేమకరమైన స్థలము. చెప్పండి. ఆల్మోస్ట్ ఈ వారం అంతా క్షేమం గురించే మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే, కరువు రాకముందు మాట్లాడతాడు దేవుడు. కరువు వచ్చినప్పుడు మనం ముందుగా జాగ్రత్త పడతామని బైబిల్లో ఒక మాట రాస్తుంటుంది. నీతిమంతుడు, బుద్ధిమంతుడు అపాయాన్ని చూసి ముందుగా సిద్ధపడతాడంట. చీమలు ఎండాకాలం కోసం, వానాకాలం కోసం, చలికాలం కోసం ముందుగానే ఆహారం సిద్ధపరచుకుంటాయి. అలాగనే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు నాకు తెలియదు. సంఘంతో మాట్లాడుతున్న మాట, దేవుడు మాట్లాడుతున్న మాట ఇప్పుడు క్షేమ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. బహుశా దాన్ని నువ్వు అంగీకరించేందుకు చాలా కష్టమైపోతూ ఉంటుంది. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, మనం ఎక్కడ నివసించాలి? క్షేమకరమైన స్థలంలో నివసించాలి. అది క్షేమకరమైన స్థలమో కాదో ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. నీ బెడ్ ఎటు ఉండాలి కూడా చెప్పాలి, వాస్తుడు చెప్పాలి. నీ ఇష్టం కాదు. నీ బెడ్ ఎటు ఉండాలో, నీ కిచెన్ ఎటు ఉండాలో, నీ బాత్రూమ్ ఎటు ఉండాలో, నువ్వు ఎడిది కూర్చోవాలో బాత్రూంలో కూడా వాడే చెప్తాడు, నువ్వు చెప్పు. నీకేది కంఫర్టబుల్లో నువ్వు చెప్పు. ఈరోజు ఎంత దరిద్రం అంటే, ఆ వాస్తు అనే ఒక అపనమ్మకంతో అనేక మంది వాళ్ళ కంఫర్ట్ఫుల్ లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు. కొంతమందికి ఎంత పిచ్చి అంటే,
కొంతమందికి ఎంత పిచ్చి అంటే ఇటు తిరిగి మొహం కడుక్కుంటే నీకు 10,000 రూపాయలు కలిసి వస్తాయి అంటే వాడు ఇటు తిరిగే మొహం కడుక్కుంటాడు. ఇటు తిరిగి వేసుకుని పోమంటే వాడు ఇటు తిరిగి వేసుకుని పోతాడు, వెనక వచ్చేటి ఒకరికి గుద్దుతాడు. నిజం జరిగిన సందర్భమే. పొద్దున్న లేసి వాకింగ్కి వెళ్ళమంట ఒకడు. పొద్దున్న లేసేసి వాకింగ్కి వెళ్ళమంటే ఎవరు చెప్పారు? ఆ జ్యోతిష్కి చెప్పాడు, పొద్దులేసి నువ్వు వాకింగ్ వెళ్ళేటప్పుడు ఈ దిక్కు చూసి రావడమని చెప్పి అన్నాడు. ఎందుకంటే నువ్వు ఆ దిక్కు చూసి రావడం వల్ల కొన్ని మేళ్ళు నీకు జరుగుతాయని చెప్పాడంట. మనం ఏం చేశాడు? లోతులాగా ఆ దిక్కును చూస్తే నడుతూ ఉన్నాడు. మా వాడు ఒకడు పొద్దున్నే పనికి వెళ్తా బండి నేర్చుకుంటున్నాడు. అప్పుడే తీసుకెళ్ళి దగ్గర 20 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆయన గుద్దితే ఆ వెనకమాల కండ పిక్క ఉంటుంది చూసారా, కుక్క పట్టుకొని పీకితే ఎట్టొచ్చదో ఆ కండ అంత బయటకు వచ్చేసింది. ఈరోజు రోషం కలిగి ఒక మాట చెప్తున్నాను నీకు, నువ్వు క్షేమకరమైన స్థలంలో ఉండాలని ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. అది ఏది క్షేమకరమో దేవుడి నీకు చెప్పాలి, నువ్వు చెప్పడం కాదు. అది ఎక్కడుంటే క్షేమమో, ఏది చేస్తే క్షేమమో నువ్వు నిర్ణయించుకుంటాం కాదు, నువ్వు నిర్ణయించటం కాదు, దేవునితో చెప్పాలి. ఆ విశ్వాసంలోకి పోవాలి. 26వ అధ్యాయం మొదటి వచనం, 26వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి త్వరగా. వెళ్ళిను, అక్కడ యెహోవా అతను ప్రత్యక్షమయ్యాడు, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, నేను నీతి ప్రజలా. ఎక్కడ నివసించాలి అని ఒక మనిషి జీవితం ఏదో ఒక మూలలో నివసిస్తామండి. ఏదో ఒక మూలలో మనం నివసిస్తే ఎట్లా కాదండి. నేను చెప్తున్నాను, బైబిల్ చెప్పిద్దంటే మనం తినను, మనం త్రాగినను దేవునికి మహిమ రావాలంట. మనం తిన్నా, మనం తాగినా దేవునికి మహిమ రావాలంట. మనం తింటేనే తాగితేనే దేవునికి మహిమ రావాల్సి వస్తే మరి మనం నివసించే నివాసం, మనం ఉండే చోటు ఇంకెంత మహిమ తీసుకురావాలి దేవునికి. నేను ఆరాధనలో ప్రార్థన చేసుకున్నాను. ఈరోజు ఒక పెళ్ళి ఉంది, ఆ పెళ్ళికి వెళ్ళాలి. వెళ్ళమంటా వద్దా ప్రభు అని ప్రార్థన చేశాను. దేవుడు ఏం చెప్పి నేను తర్వాత చెప్తా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని ప్లేసులకు వెళ్తున్నప్పుడు అది వెళ్ళినాక మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని చిత్తం కాదేమో అనిపిస్తుంది. సరే, ఏది ఏమైనా కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుడు మనతో ఏం మాట్లాడతాడంటే క్షేమకరంగా ఉండాలనే మాట్లాడతాడు. మన బాగు కొరుకునే దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మనిషి కోసం ప్రాణం పెట్టిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు ఎక్కడ నివసించాలో నువ్వు డిసైడ్ చేసుకుంటాం కాదు, నువ్వు ఎక్కడ నివసించాలో దేవుడు డిసైడ్ చేస్తే చాలా బాగుంటుంది. 3 సంవత్సరాలు నేను ఒక మాట కోసం ప్రార్థన చేశాను. దేవా, నాతో మాట్లాడటానికి నేను యోగ్యుని కాదు, నీ సేవకులతో నాతో మాట్లాడమని చెప్పేసి అని 3 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను. 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను, ఒక్క మాట మాట్లాడమని. అప్పుడు ప్రభు, నాకు పెళ్ళి అయిపోయింది 2023, 24, 25 సంవత్సరం పెళ్ళి అయిపోయిన ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, అప్పుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను మాట్లాడుతున్నాడు. ప్రజలా హల్లెలూయా, నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను మాట్లాడుతున్నాడు. ఇంక నాకేం కావాలి? ఇంకేం కావాలండి? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మనకి ఇంకేం కావాలి? ఈరోజు మనం క్షేమకరమైన స్థలములో ఉండాలని ఆశపోతున్నాం. క్షేమకరమైన స్థలంలో ఉంటేనే మనం క్షేమకరంగా ఉంటాం. క్షేమకరమైన స్థలంలో లేకపోతే మనం క్షేమకరంగా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు యాకోబు అనేక ప్రాంతాలు నివసించాడు. ఆయన నివసించిన ప్రతి ప్లేస్లో కూడా అండి చాలా శ్రమలు అనుభవించాడు. చదవండి ఆ మాట.
40. నలభై 47వ అధ్యాయము 8వ వచనం. నీవు జీవించిన సంవత్సరములు ఎన్నని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. 130 సంవత్సరాలు ఏం చేసే దేశమా? దుఃఖం. ఇసాకు ఏం చెప్పి పంపించాడంటే పెళ్లి చేసుకుని రమ్మని చెప్పి పంపించాడు. మనోడు ఏం చేశాడు? పెళ్లి చేసుకొని ఆల్మోస్ట్ 12 మందిని అన్నాడు. ఎంతమందికి అన్నాడు? చెప్పింది ఏంది? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని రమ్మంటే 4 పెళ్లి చేసుకొని 12 మంది కానీ, సరే దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు క్షేమం ఇచ్చే స్థలంలో లేకపోతే మనకి ఎంతమంది పిల్లలు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా మనకి క్షేమం ఉండదు, దుఃఖమే. నీ ఆలోచన జరగకూడదంట. నేనంతే, నీ ఆలోచన జరగకూడదు. అబ్బా ఇక్కడ ఇల్లు కట్టేది కలిసి వచ్చిందిరా, ఎవరు చెప్పారు? అక్కడ ఉంటాం దేవుని చిత్తం కాబట్టి నేను ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు ఎక్కడుంటావు దేవుని చిత్తమో అక్కడి నుంచి ప్రభు ఆశీర్వదిస్తాడు. ద్వారకా అంటది, అన్న పలానోళ్ళు నాకు ఒక మంచి ఇబ్బందుల్లో చైన్ ఇచ్చారన్న బ్యాంకులో పెట్టుకుంటానికి, నేను అడగల, వాళ్ళే పిలిచి ఇచ్చారంటది. ఎవరు చెప్పారు? వాళ్ళు పిలిచేవాళ్ళ. నువ్వు ఎప్పుడో ఎవరికో చైన్ ఇచ్చుంటావు, నువ్వు చేసిన మేలుకి ప్రభు నీకు సహాయం చేస్తాడు. నువ్వు సహాయం చేయకపోతే నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడో నువ్వు మర్చిపోయి ఉంటావు సహాయం చేసి, ఎవరికో ఇచ్చుంటావు, వాళ్ళు ఎట్లా నువ్వు ఓర్చుకుని ఉంటావు, ప్రభు నిన్ను ఓర్చుకునేలాగా చేశాడు. అంతే, నీ అవసరం తీర్చాడు ఆయన. అంతే. సంతోషంగా అర్థమైందా? నువ్వు ఎవరికో సహాయం చేస్తుంటావు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను ఎవరికైనా సహాయం చేశాను అనుకో, దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను సేవకు వచ్చినప్పుడు కొంతమంది దేవుడి జీవనంలో చెప్పిన ప్రవచనం ఏం తెలుసా? నువ్వు 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 ఇత్తింది ప్రతి ఒక్కడు కోసుకుంటావు, భయపడదని చెప్పేసి అన్నారు. హల్లెలూయా. మనం నేను చెప్పే మాట ఏంటంటే, మనం ఎక్కడుండే క్షేమమో అక్కడ ఉంటేనే బాగుంటుంది. 130 సంవత్సరాల వయసు వచ్చినాక యాకోబు మాట్లాడుతున్న మాట తెలుసా? నేను క్షేమకరంగా లేను. ఇప్పుడు వాళ్ళ కూతురు పాడు చేయబడింది. షేకెం ప్రాంతానికి వచ్చాడు. షేకెం ప్రాంతంలో ఏమైంది? తన కూతురు పాడు చేయబడ్డది. కొడుకులు లేవి, షిమ్యోను ఏమైపోయారు? హంతకులు అయిపోయారు. కారణం క్షేమకరం కాని స్థలం, దేవుని చిత్తంలో లేని స్థలం. నేను ఎక్కడ ఉండాలి ప్రభు అని అడగల, నేను ఎక్కడున్నాను ప్రభు అని చెప్పేసి నేను యాకోబు అడగల. దేవుడు చూసి 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 వీడికి అన్ని అడగటం నోడు వచ్చింది, నేను ఎక్కడున్నాను ప్రభు అని అడగటం నోడు రాదని చెప్పేసి అని దేవుడు అంటున్నాడు, అబ్బాయిలే నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకి వెళ్ళు. నువ్వు లేచి బేతేలుకి వెళ్ళు, నువ్వు క్షేమకరంగా ఉంటావు. లేచాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, మనం క్షేమకరంగా ఉండాలంటే బేతేలుకి వెళ్ళాలి. నేను చెప్పే మాట ఏంటంటే, బేతేలుకి ఎలా వెళ్ళాలి చెప్పాలి. చదవండి. 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం కూడా చదవండి. యాకోబు తన ఇంటి వారితోనూ తన వద్ద ఉన్న వారితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి, ఎలా వెళ్ళాలంటే నాకు చూడండి మా, ఎలా వెళ్ళాలి? అన్ని దేవతలను పారవేసి వెళ్ళాలి. కోరికలు పెట్టుకొని కాదు, కోరికలు చంపుకొని వెళ్ళాలి. మన ఆలోచనని ఈరోజు చూస్తా తీరుస్తా నాకు పాస్టర్ గారి సంగతి అని కాదు. పాస్టర్ గారి సంగతి నువ్వు తీర్చేదే ఉంది మా, దేవుడు తిరుగుతుంటే ఎక్కడెక్కడ ఉంచిపోయేస్తున్నాడు మా, నువ్వు తీర్చేదే ఉంది నన్ను. పాస్టర్ గారి సంగతి అసలు విశ్వాస అసలు అవసరం లేదు. సేవకుడి సంగతి దేవుడు తీరుస్తాడు. ఎందుకు?
ఎక్కడ అనగొట్టాలి అక్కడ. ప్రభు బైబిల్ ఏం చెప్పింది కొన్ని పత్రికలో, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను మాట్లాడుతున్నాడు. నలగొట్టుకున్నవాడే సేవకుడు. చెదరగొట్టబడ్డవాడు, ఎగరగొట్టబడ్డవాడు, ఎగిరేవాడు సేవకుడు ఎట్ట అవుతాడు? అన్ని దేవతలను పారవేసుకుంటేనే క్షేమం. అన్ని దేవతలను పారవేసుకుంటేనే క్షేమకరమైన స్థలంలో ఉండొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు అన్ని దేవతలు తీసుకుని వెళ్ళాలి. మీరు క్షేమకరమైన స్థలంలో ఉండాలంటే అన్ని దేవతలను తీసుకుని వెళ్ళాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగానండి. ఒక కుటుంబం ఉంది, చాలా ప్రార్థనా పరులైన కుటుంబం. చెప్పాలంటే గొప్ప సేవకుల కుటుంబం. చెప్పండి, పెద్ద చెప్పండి. గొప్ప సేవకుల కుటుంబం. ఆ 2 మగపిల్లలు 3 మగపిల్లలు నాకు తెలియదు. ఒక అబ్బాయికి పెళ్లి చేశారు. వచ్చింది మహాతల్లి. చెప్పండి, పెద్ద చెప్పండి, వినపడతల్లా. వచ్చింది మహాతల్లి. నిజంగా మీకు దొరికిన కోళ్ళు ఎంత మంచోళ్ళు. నిజంగా మీకు దొరికిన కోళ్ళు ఎంత మంచోళ్ళు. ఆ సేవకుల ఇంటికి, ఆ ప్రార్థనా పరుల ఇంటికి, ఆ భక్తి పరుల ఇంటికి పెళ్లి చేసుకుని కోళ్ళు వచ్చినాక ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ఇంట్లో ఉండటానికి అమ్మగారికి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ రూలింగ్ లేదు. మొత్తం పాస్ గారు చెప్పినట్టు చేయాలి. పాస్ గారు అక్కడ ఉండవు. మళ్ళీ ఫోన్ చేస్తాడు, రే లేచారా, స్తోత్రపాదం చేసుకున్నారా, పోతున్నాం డాడీ. ఈరోజు ఉపవాసం ఉంటున్నాం డాడీ. మీరు మీ భార్య జాగ్రత్తగా ఉండాలి. ఓకే డాడీ. వీళ్ళకి ఇష్టమైంది ఏం లేదు. ఒకసారి వీడియో కాల్ చేయి, నమ్మరు వాళ్ళు. వీడియో కాల్ చేసి చూపించాలి. ఆ పాష గారికి ఆశ అంట, ఆడపిల్ల కావాలని ఆశ. ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాడు. నాకు 3 మగపిల్లలు ఉన్నారు ప్రభా, ఒక ఆడపిల్ల ఉంటే బాగుండని. వెంటనే ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అని తెలిసింది. చాలా సంతోషపడ్డాడు. డెలివరీ దినాలు రానే వచ్చేసినాయి. ఆ అమ్మాయి చక్కని అమ్మాయి ఏమంటారు జన్మనిచ్చింది. చక్కని ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఆ జన్మనిచ్చిన అమ్మాయి సాక్ష్యం చెప్తుంది అనమాట. ఆ జన్మనిచ్చిన అమ్మాయి సాక్ష్యం చెప్తుంది. ఏమని సాక్ష్యం చెప్తుందంటే, ఆ అమ్మాయికి ఒక చేయి లేదు. ఆ అమ్మాయికి చేయలేదు. ఆ అమ్మాయి కాళ్ళకి వేళ్ళు లేవు. ఆ అమ్మాయి కాళ్ళకి వేళ్ళు లేవు. ముఖం చాలా చక్కగా ఉంది, గ్రేసీ లాగా. అడుగుతున్నారు 10 సంవత్సరాల పిల్లని ఏమైందని. సాక్షి చెప్తుందని చెప్పల్లా, మా తాతయ్యకి నేనంటే చాలా ఇష్టం, మా తాతకి నేనంటే ఇష్టం అని చెప్పేసి మా అమ్మకి ఇష్టం లేదు. నేను పుట్టంగానే నన్ను తీసుకెళ్ళేసేసి రైల్వే ట్రాక్ మీద వదిలిపెట్టేసింది. ట్రైన్ చెక్ చేసుకుంటే పలానా 12 గంటలకు పలానా బండి వస్తుందని చెప్పేసి అని రైల్వే ట్రాక్ మీద నన్ను పడేసింది మా అమ్మ. కానీ ఆ టయానికి రావాల్సిన ట్రైన్ రాలేదు. మా అమ్మ వచ్చి తొక్కేస్తే వెళ్ళిపోయింది. అంతలోకి కుక్క వచ్చి నా చేయి లాక్కొని తినేసింది. కుక్క వచ్చి నా కాలు వేళ్ళు లాక్కొని తినేసింది. సేవకుడు ప్రార్థన ఉట్టుగా పోదు కదమ్మా. ఆ అమ్మాయి శరీర భాగాలు అయితే పోయినాయి, కానీ ఆ అమ్మాయిని సజీవుడిగా ప్రభు ఉంచాడు. కారణం ఒకటే, ఆ కోళ్ళకి వాళ్ళతో కలిసి ఉండటం ఇష్టం లేక, అత్తతో కలిసి ఉండటం ఇష్టం లేక, మామతో కలిసి ఉండటం ఇష్టం లేక. వాస్తవానికి అత్త ఒక చోట ఉంటుంది, మామయ్య అత్త ఒక చోట ఉంటారు, వీళ్ళు ఒక చోట ఉంటారు. వాళ్ళ మాట వినకూడదని చాలామంది ఈరోజు అంతే ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, వాళ్ళ మాట విన్న ప్రతి కుటుంబం శాపమే ఉంటుంది. శాపాన్ని అనుభవిస్తారు వాళ్ళు, శాపాన్ని అనుభవిస్తారు. ఎవరైనా కావచ్చు. ఒక విషయం చెప్పంటావా? ఒక ఆడపిల్లని
తల్లిదండ్రులు 20 సంవత్సరాలు మంచిగా పెంచి వేరే ఇంటికి పంపిస్తేనండి, జాగ్రత్తగా ద్వారకా ప్రశాంత్, మగపిల్లలు ఒక ఆడపిల్లని ఎలా చూసుకోవాలో మగపిల్లోడిని 100 సంవత్సరాలు బతకటానికి జాగ్రత్తగా పెంచాలంట. ఆడపిల్లని 20 సంవత్సరాలు పెంచే చాలు. మగపిల్లని ఎలా పెంచాలి తెలుసా? 100 సంవత్సరాలు వాళ్ళు సౌఖ్యంగా బతకడానికి 20 సంవత్సరాల పునాది బాగేయాలి. ఆడపిల్ల తల్లిదండ్రులు 20 సంవత్సరాలే. ఎందుకంటే ఎప్పుడైతే ఆడపిల్ల ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి పోతుందో వాళ్ళ ఇంటి పేరు మారిపోయిద్ది, వాళ్ళ విధానం మారిపోయిద్ది, వాళ్ళ స్టైల్ మారిపోయిద్ది. అత్త చెప్పిన మాట వినాలి, మామ చెప్పిన మాట వినాలి. ఏమంటారు ఆ పిల్లని? ఆడబిడ్డ చెప్పిన మాట వినాలి. దేవుని వాక్యం, దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యం. అందుకే వాటిని సరిగా మనం పెంచలేకపోతున్నాం కాబట్టి డైవర్స్, విడాకులు. వారిని 20 సంవత్సరాలు దేవుని కోసం పెంచలేకపోతున్నాం కాబట్టి మన కుటుంబాల్లోకి శాపాలు వస్తూ ఉన్నాయి. అత్తనే ప్రేమించాలి, మామనే ప్రేమించాలి, భర్తనే ప్రేమించాలి. దరిద్రం ఏంటంటే గుజరాత్తో ఉత్తరప్రదేశ్ తెలియదు నాకు, కోర్టు ఒక జడ్జిమెంట్ విడుదల చేసింది 2 రోజుల క్రితం. భార్య పెళ్ళైపోయినాక భార్య వేరే వాడిని ప్రేమిస్తే తప్పులేదంట, వేరే వాడితో పాపం చేస్తే తప్పంట. అదెంత కుదురుద్దండి? సాతాను గడి పరిపాలన అదే. మరి సాతాను గడి పరిపాలన అదే. ఎవడిష్టం వచ్చింది వాడు చేసుకుంటామే. అక్రమం విస్తరిస్తున్న కొలది ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. వాక్యం ఉన్న దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, యాకోబు షేకెము ప్రాంతంలో ఉంటే బహుశా అది దేవుని చిత్తమైన ప్రదేశం కాదేమో. ఆ ప్రాంతంలో కూతురు చేర్చబడిపోయింది. కొడుకులు బైబిల్ చెబుతున్న మాట నరహంతకులుగా మార్చబడిపోయారు. ఒక ప్రార్థన పోడు వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత మంచి ప్రార్థన విశ్వాసు తండ్రి, వాళ్ళ నాన్న మంచి ప్రార్థన పడ్డు. చిన్న విషయాన్ని ఓర్చుకోలేక నరహంతకులుగా మార్చబడిపోయారు. నరహంతకులుగా మార్చబడిపోయారు. నా దేవుడు వాడిని దర్శించి, అబ్రహాముని యాకోబుని దర్శించి మాట్లాడుతాడు, యాకోబా ఇలా ఉంటే నీకు సమాధానం ఉండదురా, నువ్వు రాత్రి అంతా నాతో గడిపేవాడు నా కుమారుడా. నేను చెప్తున్నాను నాయన, నువ్వు చేసి అప్పలా ప్లేస్కి వెళ్ళావంటే, నేను ఉండే స్థలంకి వెళ్తున్నట్టయితే బైబిల్ చెప్తున్న మాట తెలుసా? క్షేమకరంగా ఉంటాడు. ఎలా వెళ్ళాలమ్మా? ఎలా వెళ్ళాలి? అన్ని దేవతలు విడిచిపెట్టాలి, నీ కోరికలు విడిచిపెట్టాలి. నీ ఇష్టానుసారంగా ఉంటే కుదరదు. బేతేలు అనగా దేవుడు నివసించే స్థలము, దేవుడి నివాసము బేతేలు అంటే. బేతేలు కట్టడం చాలా మందికి ఇష్టం లేదు, అందుకని క్షేమకరంగా ఉండరు. బేతేలు కట్టడం చాలా మందికి ఇష్టం ఉండదు, చాలా మంది కష్టంగా వెళ్తూ ఉంటారు. తండ్రిని బట్టో తల్లిని బట్టో. దేవుడి ఇంటికి వెళ్ళాలంటే తల్లిని బట్టో తండ్రిని బట్టో కష్టంగా వెళ్తారు, ఇష్టంగా వెళ్ళరు ఎవరు కూడా. ఇంకో విషయం తెలుసా? బైబిల్ చెప్తున్నమాట, వారి యొక్క అన్ని దేవతలను తీసిపెట్టుకుని వెళ్ళాలంట. ఎలా వెళ్ళాలమ్మా? 2వ మాట చెప్తాడు, మీరు మిమ్మల్ని శుచిపరచుకొని అంటాడు. ఏం పరుచుకోవాలి? శుచిపరచుకొని వెళ్ళాలి. 3వది అంటాడు, మీ వస్త్రములు శుభ్రపరుచుకొనా. అమ్మా పెద్ద చెప్పమ్మా. శుభ్రపరచుకోవాలా, మార్చుకోవాలా? దేవునికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? వస్త్రాలు ఉతుక్కొని కదా లేదు, వస్త్రాలు మార్చుకొని వెళ్ళాలి. అంటే అప్పుడు వరకు వాళ్ళు వేసాలు మొత్తం అన్నిజనులు వేసాలు, వాళ్ళ వస్త్రధారణ అన్నిజనుల వస్త్రాలు, అన్నిజనుల వస్త్రాలేనండి. నువ్వు ఎక్కడ పోతావో తెలియదు, ప్రార్థనకి వెళ్తున్నావు, ఎవరు చెప్పాలండి? మేము బండి మీద అప్పుడు వెళ్తా ఉన్నప్పుడు తెల్ల డ్రెస్ వేసుకొని చూస్తున్నప్పుడు నాకు భయం వేసింది, నిజం చెప్తున్నాను. అంత సిగ్గేంది మీకు తెల్ల చీరలు కట్టుకోవడానికి, తెల్లపట్లు వేసుకుంటానికి?
నాకు క్షమించండి, నేను చెప్పిన వాక్యం చెప్తుంది. బట్టలు ఉతుక్కొని కదా పోయేది, బట్టలు మార్చుకొని వెళ్ళాలి. ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థనకి వెళ్ళినట్టు వెళ్ళాలి. ప్రార్థనకి వెళ్తేప్పుడు ప్రార్థనకి వెళ్తే వెళ్ళాలి. నీ ఇష్టానికి పోకూడదు, నీకు క్షేమం ఉండదు. బైబిల్ చెప్తుంది అదే, మీ వస్త్రాలు మార్చుకొని పోండి. మీరు మార్చుకొని మీ మనస్సు మారాలి, మీ వస్త్రాలు మారాలి. మందులకు వెళ్తేప్పుడు చూడాలని నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే ఒకసారి సుగీత జాషువా మీద కొంచెం కోపం వస్తూ ఉంటుంది. ఆమె అంటాం లేదు, రక్కన పోయి బట్టలు వేసి కలర్ బట్టలు వేసుకుంటారు. వాళ్ళు ఇక్కడి నుంచి పోయేటప్పుడు చూడాలండి ఊరంతా. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తేప్పుడు చూడాలి, నిన్ను వీళ్ళు ప్రార్థనకి వస్తున్నారని చెప్పాలి. నువ్వు ఇప్పుడు చూపించకపోతే ఇంకెప్పుడు చూపిస్తావండి? నువ్వు క్షేమకరంగా ఉండాలంటే, క్షేమకరమైన స్థలంలో నువ్వు ఉండాలంటే నీ వస్త్రాలు మారాలి. నీ వస్త్రాలు మారాలి. నేను ధైర్యంగా చెప్పగలను, నేనన్నా కలర్ బట్టలు వేసుకున్న సమయం ఉంది, కానీ అమ్మోజీ మాత్రం కలర్ బట్టలు వేసుకున్న సమయం లేదు ప్రార్థనకు వచ్చినప్పుడు. అది ఏ ప్రార్థన అయినా కావచ్చు. దాన్ని బట్టి నా దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 2 కొమ్ములు పెరిగితే పెరిగినాయి కదా ఆమెకి, ఇంకా ఎక్స్ట్రా ఈ మాట చెప్పినందుకు నేను గౌరవంగా చెప్పగలను. బయటికి వెళ్ళినప్పుడు ఈ మాట నేను చెప్పగలను, సాక్ష్యం చెప్పగలను. వస్త్రాలు మార్చుకోవాలి, అది ఒక పద్ధతి. అది ఒక పద్ధతి. 1 by 1 మార్చుకుంటూ రావాలి. 1 by 1 మార్చుకుంటూ రావాలి. మన ఇష్టానుసారంగా ఉంటే కుదరదు. బైబిల్ చెబుతుంది, ఎప్పుడైతే నువ్వు అన్ని దేవతలను తీసేసుకుంటావో, ఎప్పుడైతే నీ ఇష్టాన్ని చంపుకుంటావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకుంటావో, ఎప్పుడైతే నీ వస్త్రాలు మార్చుకుంటావో, బైబిల్ చెప్తుంది 5వ వచనం 35:5 వారు ప్రయాణమైపోతున్నప్పుడు దేవుని భయం వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను కనుక వారు యాకోబు కుమారులను తరవలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వారు పోతూ ఉన్నప్పుడంట చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పోయి దాక్కున్నారంట దేవుని భయం చేత. వీళ్ళు దేవుని పిల్లలరా. ఇందాకేమో కలర్ బట్ట వేసుకొచ్చుకున్నారు, ఇప్పుడేమో తెల్లని వస్త్రాలు వేసుకొచ్చుకున్నారు. దేవుడికి ఇష్టమైన వస్త్రాలు వేసుకొచ్చుకున్నారు. పెళ్లికి వెళ్ళటానికి డ్రెస్సులు ఉంటాయి, పుట్టింటికి వెళ్ళటానికి పుట్టినరోజు ఫంక్షన్కి డ్రెస్సులు ఉంటాయి, ఫంక్షన్కి వెళ్ళడానికి డ్రెస్సులు ఉంటాయి, ప్రార్థనకి వెళ్ళడానికి మనకు డ్రెస్సులు ఉండవు. కృపైంది అర్థం కావట్లా. నేను అనుకుంటాను ఒకసారి, దేవుడు అడుకుని ఆదివారమే పాఠశాలలు కట్టుకున్న తర్మ దేవుడు కనిపిస్తాను, అసలు కనికరించడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, నీ చీరను చూడడు. ఇది కూడా వాస్తవమే. నన్ను చూస్తాడు, నా హృదయం చూస్తాడు. కానీ వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ, వారి కారు ఉన్న వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ వాళ్ళ హృదయం చూస్తారు. కానీ ప్రజలు నా డ్రెస్సును చూస్తారు. ఇప్పుడు ఇలాగే నువ్వు సెంటర్కి వెళ్ళు, సంధ్యమ్మ ఎలా డ్రెస్సులు కట్టుకెత్తారు? కనీసం 20,000 రూపాయలు ఉండాలి. నువ్వేం చేస్తా? అమ్మో దాచి పెట్టుకోవాలి. అది ఒక 2,000 రూపాయలు పెట్టి తాచీలు కట్టుకుంటే ఏమైంది? పెళ్లి కట్టక మాత్రం పెద్ద అంచు ఉండాలంట. వంకాయ కలర్ చీర కింద లైట్ గ్రీన్లో ఉండాలండి. అది చూపించండి, రేట్ ఎంతైనా పర్వాలా. అది ప్రార్థనకి వెళ్తానికి 150 పాత చీర ఎక్కడో ఏది ఇచ్చినా పర్లేదు, లైట్ కలర్ 100 రూపాయలు కొత్తే చాలండి అంటే అప్పుడు మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళంలే. మళ్ళీ ఆయన కూడా మళ్ళీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అంట. చీర లైట్ అంచు చీర కాదు, ఏదో ఒకటి ఇచ్చినా పర్లేదు. పెళ్లి కట్టడానికి మాత్రం వంకాయ కలర్ చీర, లైట్ గ్రీన్ కలర్ బార్డరు, 20,000 రూపాయల చీర కావాలి. నేను చెప్తున్న మాట వాక్యం నేను చెప్పట్లేదు. సహవాసము దేవదూతలతో కలిసి మనం ఆరాధించాలి. హల్లెలూయా. దేవదూతలు బైబిల్ చెబుతుంది, మనం చూడలేదు కానీ వాళ్ళు తెల్లగా ఉంటారు, తెల్లని వస్త్రాలు ధరిస్తారని. మనం తప్పేముందమ్మా? తెల్లని బట్టలు వేసుకుని తప్పంటావు ఏమన్నా? ఏమా మనమ్మ తప్పంటావా? ఏమా చెప్పు, నిజం చెప్పులే. దేవుని చూస్తాను, నేను దీవించిన గాక. హల్లెలూయా. ఏమండి వెంకయ్య గారండి, తప్పంటావమ్మా? వెరీ గుడ్ మా, నిన్ను కూడా దీవించాలి ప్రభు. హల్లెలూయా. బైబిల్ చెబుతున్న మాట, ఎప్పుడైతే వాళ్ళు అన్ని దేవతలను తీసివేసుకుని, అనగా వాళ్ళ యొక్క ఏమంటారు
ఆ యొక్క ఆ కోరికల్ని, ఆ ఆశల్ని, వారి ఉద్దేశాలను చంపుకొని వాళ్ళని పరిశుద్ధపరుచుకొని వాళ్ళ వస్త్రాలు మార్చుకొని లేరు. ఇప్పుడు మరణము అంటే వారిని చంపాలి. ఎవరిని చంపాలి? వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చంపేస్తున్నారు బాబు. వాళ్ళు ఏం చేయలేసా? తరిమి పట్టుకుని చంపాలి. ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధపరుచుకున్నారు, బైబిల్ చెప్తున్న మాట తెలుసా, వాళ్ళని ఎవరు తెరవట్లేదో వారంటే అందరూ భయపడిపోతున్నారు. దేవుని భయం వచ్చేసింది. మీకు ఒక మంచి మాట చెప్తాను ఈ యొక్క పునరుద్ధాన పరాధంలో మంచి మాట చెప్తాను. బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చిన చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18 వచ్చిన. నేను మొదటి వాడను, కడపటి వాడను, ముద్రునైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడే ఉన్నాను. జాగ్రత్తగా నాలి, నోట్ దిస్ పాయింట్. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. నాకే చూడండి, మరణము తాళపు చెవులు ఎక్కడున్నాయి? దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. పాతాళం యొక్క తాళపు చెవులు ఎక్కడున్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయండి. అందుకనే పరిశుద్ధులైన వాళ్ళు, దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ప్రజల్లో నుంచి మరణ వాసన పోయి జీవ వాసన పుట్టుకొస్తుంది. భయపడవలసిన అవసరం లేదు. మనం అంతే. అప్పుడు ఆయన చేతులు తాళాలని ఎవరికి ఇస్తాడు? నమ్మకమైన వాళ్ళకి ఇస్తాడు. ఎవరు నమ్మకమైన వాళ్ళు? ప్రార్థనా పరులు. ఎవరు నమ్మకమైన వాళ్ళు? విశ్వాసం గలవారు. వాళ్ళకి ఆ మరణం యొక్క తాళాలు ఇస్తాడు. ఎవరు ఎప్పుడు చచ్చిపోవాలో వాళ్ళకి భయం ఉండదు. మరణం అంటే భయం ఉండదు. యేసయ్య తలుపు దీపాక ఎదుగు, వాడు చచ్చిపోకూడదు. ఆ మరణం ద్వారంలో చోటు ప్రవేశించకూడదు. నీకు దేవుడు అధికారం ఇచ్చున్నాడు. ప్రార్థనా పరులకి, విశ్వాసం కలిగిన వారికి అధికారం ఇచ్చినాడండి. ఏ క్షేమకరమైన స్థలంకి మన బిడ్డలు చేర్చబడేంత వరకు వాడిపైన మరణం ఏలబడి చేయకూడదు. అన్నంతగా మనం ప్రార్థనా పరులుగా మార్చబడిపోవాలి. చిన్న గ్యాస్ ట్రబుల్ వస్తే భయం ఒక్కటే. ఏంది సార్, నాకు ఎగ్జాంపుల్ గ్యాస్ ట్రబుల్ వచ్చిందనుకో, నేను తెగ బాధపడిపోతాను. ఎందుకు తెలుసా? రేపు చికెన్ పెట్టరు ఏమి మాకు కానీ చెవులు ఈ మాట వేసానా, నాకేమేమి ఇష్టం అన్నీ ఆపేసిద్ది. ఎందుకు గ్యాస్ ఏం మాట్లాడిన ఇంకా, ఎందుకంటే గ్యాస్ నొప్పి కాబట్టి 10 నిమిషాలు పోతుంది. ప్రార్థన చేసుకుంటే పోయిద్ది. నా విశ్వాసం. మనం తిండిని కంట్రోల్ చేయలేం కదా, అది కదా మన బాధ. అందుకు చెప్పను, చిన్న గ్యాస్ ఉద్దేశాలు ఇంకా అయిపోయింది. హాస్పిటల్ పోవటం, 10,000 రూపాయలు బిల్లు కడతామే. సరే తప్పు లేదు, పోవటం, హాస్పిటల్ పోవటం, చూపించుకుంటాం, తప్పు లేదు. నేను చెప్పే మాట ఏం తెలుసా? మరణం పైన అధికారం కలిగిన దేవుడు తాళం చూపెట్టుకున్నాడు. ఆ తాళం నీకు ఇస్తాడు. నువ్వు ఎప్పుడు ఓపెన్ చేస్తున్నప్పుడు చచ్చిపోలేస్తున్నాములో. అందుకే అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు మరణపు అంచులు కాకపోయినా కానీ నిన్ను బయటికి లాక్కరాగలము అన్న ధైర్యం నాకుంది. స్తోత్రం. నీతో పని ఉందమ్మా వెంకయ్య గారండి, నీతో పని ఉందండి. నువ్వు ఇంకా బాగా ప్రభుని ఆరాధించాలి, నువ్వు ఇంకా బాగా స్తుతించాలి. నీ ఆస్తి పరిచయంలో ఖర్చు పెట్టాలి, నీ ధనం పరిచయంలో కష్టపడాలి, నువ్వు కన్నీరు కాల్చాలి, నీ కాళ్ళు పరిచయం చేయాలి, నీ చేతులు పరిచయం చేయాలి, నీ ఆలోచన పరిచయం చేయాలి. అందుకు ప్రభు నిన్ను చంపడం. నీ మూట నువ్వు నీ కడి పెట్టుకొని రాంబాబుకు 100 రూపాయలు కానికిస్తే ఎక్కడ లావైపోతాడని చెప్పేసి మీ భయం. పాపం మీ భయం ఏంటంటే రాంబాబుకి ఒక 500 రూపాయలు కానికిస్తే ఎక్కడ లావైపోతాడని మీ భయం. మీరు మాత్రం గవర్నమెంట్ నుంచి చేసిన 4,000 రూపాయలు ఉచితార్థంగా తెచ్చుకోవచ్చు. ఏం చేశారని ఎత్తున్నారమ్మా మీరు? కనీసం గవర్నమెంట్ కోసం ఏదైనా ప్రార్థన చేస్తున్నారు? అయ్యా సావుకుల్ని నీతిగా పరిపాలించే నాయకులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నారా? కరప్షన్ లేని కంట్రీగా మార్చమని ప్రార్థన చేస్తున్నారా? పింఛన్ తీసుకుంటున్నారు కదా గవర్నమెంట్ నుంచి, ఏమని ప్రార్థన చేస్తున్నారు? నీతి న్యాయాలతో పరిపాలన జరగల ప్రభుని ప్రార్థన చేస్తున్నారా? రోజు కలగని చేస్తున్నారా? అది అన్యాయపు సొమ్ము కాదంటారా? నాకు తెలిసి దేవుడు మీకు ఇస్తున్నాడు, దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గవర్నమెంట్ ప్రభు దీవించును గాక. తీసుకున్న వాళ్ళని ప్రభు ఆశీర్వదించును గాక. నేను చెప్పే విషయం చేస్తా, వాళ్ళ కోసం ఏం చేస్తున్నావు?
ఒక ఉద్యోగస్తుడు రిటైర్డ్ అయిపోతే వాడికి పింఛన్ ఇచ్చింది. ఎందుకు తెలుసా? కొన్ని సంవత్సరాల పాటు నువ్వు మా కోసం పనిచేస్తావు కాబట్టి నువ్వు ఇప్పుడు పని చేయలేవు, రెస్ట్ తీసుకో, ఈ డబ్బులు తీసుకుని వేసి నువ్వు బతుకని చెప్పిస్తుంది. నీకెందుకు ఇవ్వాలి? నేను చెప్తాను, దేవుడి సేవకుడిగా గవర్నమెంట్ కోసం ప్రార్థన చేయండి. క్రీస్తు మనసు కలిగిన గవర్నమెంట్గా మార్చబడాలయ్యా. క్రీస్తు ప్రేమలో స్థాపించబడాలయ్యా. అధికారులు లంచం తీసుకునే వాళ్ళు ఉండకూడదు. లంచం తీసుకునే వాళ్ళు ఉండకూడదు. స్వార్థపరులు ఉండకూడదని నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి. అది దేవుడిచ్చిన బైబిల్ చెప్పింది. నిర్గమాకాండం 1 చదవండి. నిర్గమాకాండం 18వ అధ్యాయము 21వ వచనం. మరియు నీవు ప్రజలందరితో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండలు కాని మనుషులను ఏర్పరచుకొని చాలుమా. ఇక్కడ 1, 2, 3, 4 విషయాలు చెప్తున్నాడు. ఎలాంటి వాళ్ళు అంట? మళ్ళీ చదువుమా. సామర్థ్యము కలవారు, దైవభక్తి కలవారు, సత్యాశక్తి కలవారు, లంచగొండ్లు కానివారు. ఈ 4 అంశాల కోసం మీరు ప్రార్థన చేయండి. పింఛన్లు తీసుకునే వాళ్ళు ఈ 4 విషయాల కోసం ప్రార్థన చేయాలి. దేశంలో ఇలాంటి వాళ్ళు కావాలి. దేశాన్ని బాగు చేసే కోసం సామర్థ్యం కలిగిన వారు కావాలి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేయండి. దైవభక్తి, నిజమైన దేవుని యొక్క భక్తి కలిగిన వారికి మార్చబడిన ప్రభు అని ప్రార్థన చేయండి. సత్యాశక్తి కలిగిన వారుగా మార్చండి. సత్యము నిజమే. 2ది, 3ది, 4ది లంచగొండు లేని దేశంగా మార్చని ప్రభుని ప్రార్థన చేయండి. ఇది సత్యం. దేవుడు నన్ను ఎలాగైనా పోషించుకుంటాడు. నాకు ఇవ్వాల్సిన దాన్ని, సహవాసం ఖర్చు పెట్టవలసిన దాన్ని నీ కొంగును కట్టుకొని శాపాన్ని తెచ్చుకోబాక, రోగాన్ని తెచ్చుకోబాక, మానాన్ని తెచ్చుకోబాక. మా గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, దేవుడు ఆలోచిస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ గురించి ఆలోచించాడే, నువ్వు సహవాసం గురించి ఆలోచించు అంతే. సంతోషం. మరి అర్థమైందా? నువ్వు నా గురించి ఆలోచించిన అవసరం లేదు, దేవుడు నా గురించి ఆలోచిస్తాడు. దేవుడు నీ గురించి ఆలోచించాలనుకున్నప్పుడు నువ్వు నా గురించి ఆలోచించు, సహవాసం గురించి ఆలోచించు. సహవాసం ఎలా జరుగుతుంది? పరిచయం ఎలా జరుగుతుంది? కాంటి పిల్లలు ఎలా కడుతున్నారు? భోజనం ఎలా పెడుతున్నారు? సావుకుడు ఏం తింటున్నాడు? సావుకుడు ఏం తింటున్నాడు అని చెప్పేసి అని దేవుడు నీ గురించి ఆలోచించుకోవాలనుకున్నప్పుడు నువ్వు నా గురించి ఆలోచించు. నాకంటే ముఖ్యంగా సావు గురించి ఆలోచించు. అడుక్కు తినైనా సరే, నేను ఇక్కడ మోగించి ప్రార్థన చేసిన మాట ఏం చేస్తా, నేను ఎలాగైనా బతుకుతాను, నాకేం వద్దు. నాకు ఇసుక రవ్వంత కూడా నాకు అవసరం లేదు. టుడే స్టిల్ పిల్లలు ఉన్నారు, పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు చదువుకోవాల్సిన ధనం తప్ప నా అక్కడ ఒక్క 5 పైసలు కూడా అవసరం లేదు. ఏ ఇంటికి వెళ్ళినా కానీ కడుపు నిండా 4 కోట్ల సమయం పెడతారు. మా దొరక ప్రశాంతులు ఇక్కడికి వచ్చిన కొత్తల్లో రేషన్ బియ్యం వండి పెట్టి గోంగూర పచ్చడి వేసి పెట్టింది. నాకు తెలియదు రేషన్ బియ్యం అనేది. తిన్నాను. ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే 4 కోట్ల సమయం పెడతారు. అందరూ దీవించబడ్డారు మా సహవాసంలో. హల్లెలూయా. అట్ట మాట్లాడదు అంటున్నా. నేను మిమ్మల్ని చెప్తున్నాను, మేము అట్ట మాట్లాడదని చెప్తున్నా. మీరు మాట్లాడలా చెప్తే నేను చూకి వాళ్ళు ఏంటలేదు. ఏమన్నారంటావా? ఏం లేదులే, 4 కూరలు వేసి పెడేటప్పుడు మొన్న కుటుంబ ప్రార్థన పెట్టుకుని ఎందుకు సాంబార్ పోస్తుంది అంటున్నారు వాళ్ళు.
అట్లా మాట్లాడుతా చెప్తున్నా కానీ మీరు మాట్లాడుతున్నారు అట్ట. సరే రేపు రాసి చూసుకుందాం. రేపు గృహప్రవేశం ఉంది, వేస్తాం 4 గంటలు వేసుకున్నాములో. పెద్ద చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఎంత ప్రాగపాదం చేస్తారు గృహప్రవేశం కోసం, అన్ని ముక్కలు ఎక్కువ పడతాయి వేస్తున్నాములో. హల్లెలూయా. దేవుడు వాళ్ళ జీవితంలో చేస్తున్న గొప్ప కార్యం కాబట్టి దేవుడు ఆ ఘనకార్యాన్ని ఇప్పుడు ఆశీర్వించును గాక. బిడ్డల కష్టాన్ని ఇంకా ఆశీర్వించును గాక. వారికి మంచి ఆరోగ్యం తెచ్చాను గాక. కాబట్టి మీరేం చేయాలి తెలుసా? పింఛన్ తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ కోసం ప్రార్థన చేయండి. బైబిల్ చెప్తుంది, మరణం పైన మీకు అధికారం ఉందని మర్చిపోవద్దు. మరణం పైన మీకు అధికారం ఉందని మర్చిపోవద్దు. ఒక మాట చెప్పేసి నేను త్వరగా ముగిస్తాను, ఈరోజు ఆకలి అవుతుంది కాబట్టి. బైబిల్ తెరిచి మత్తయి సువార్త 13వ అధ్యాయము ఒక మాట చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడిన, పక్షులు వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడినాం. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచింది, కానీ సూర్యుడు ఉదించినప్పుడు అవి మాడి వేడి లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదలలో పడిన, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన. ఒక్క నిమిషం ఆగమా, మళ్ళీ చదువుకుందాం. అంతే వచ్చాను బైబిల్లో. నాకు చూడండి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో సంధ్య 3 ప్లేసులు చూపిస్తున్నాడు. 3 ప్లేసులు. 1 త్రోవ పక్కన, 2 బండ పైన, 3 ముళ్ళ పొదల్లో. చూడండి దేవుని బిడ్డలారా, చాలా మంది త్రోవ పక్కన నివసిస్తున్నారు. అది వారికి క్షేమకరమైన స్థలం కాదు. తక్కువబడిపోతున్నారు. ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నా, ఎంత కష్టపడ్డా కానీ ప్రార్థనకి వెళ్తున్నట్టే ఉంటారు. బైబిల్ చేతిలోనే ఉంటుంది. అవసరం సహవాసం యొక్క అవసరం తీర్చబడుతూ ఉంటాయి, కానీ వాళ్ళు తొక్కబడేవాళ్ళు, వాళ్ళు క్షేమకరమైన స్థలంలో లేరు. వాళ్ళు త్రోవ పక్కన ఉన్నవాళ్ళు. వాళ్ళ కాడ ఉన్నదంట పక్షులు ఎత్తుకుని పోతున్నాయి అంట. పక్షులు ఎత్తుకుని పోతున్నాయి. వాళ్ళ కాడ ఉన్నది పక్షులు ఎత్తుకుని పోతున్నాయి. వాళ్ళ కాడ ఉన్నది రోగం ఎత్తుకుని పోతుంది. వాళ్ళ కాడ ఉన్నది వడ్డీ ఎత్తుకుని పోతుంది. ఎతగట్ల వాళ్ళు తొక్కబడుతున్నారు. కారణం విశ్వాసిగా పక్కలో ఉండకూడదు. పక్కలో ఉండకూడదు. నా ప్రార్థన అదే, సహవాసంలో ప్రతి ఒక్కరు ఒక స్తంభంగా మార్చబడాలి. ఆమేన్. సహవాసంలో ప్రతి ఒక్కరు స్తంభంగా మార్చబడాలి. స్తంభం అంటే స్థిరత్వం కలిగిందని, కదలంది అని అర్థం. కదలందని అర్థం. స్తంభం అంటే స్థిరత్వం కలిగిందని, స్తంభం అంటే కదలందని, స్తంభం అంటే చెప్పాలి భారం మోసేదని అర్థం. భారం మోసేది. ఈ 4 ఎర్రగుని చూసేవారు పిల్లర్లు, స్తంభాలు. ఆ స్తంభాలు ఈ రూమంతటి మోస్తున్నాయి. స్థిరత్వం కలిగింది, కదలంది, భారం మోసేదిగా ఉండాలి. స్థిరత్వం కలిగింది, భారం మోసేది, కదలందిగా ఉండవలసింది. పక్కకు పోయింది అనుకోండి, బిల్డింగ్ పడిపోతుంది, సంఘం పడిపోతుంది, కుటుంబం పడిపోతుంది, తక్కువబడిపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది. వాక్యం అదే మనతో మాట్లాడుతుంది. బైబిల్ చెబుతున్న మాట ఏం చేస్తా, ఆ కొన్ని ఇత్తనాలు ఎక్కడ పడుతున్నాయట? త్రోవ పక్కన పడుతున్నాయి. అది క్షేమకరమైన స్థలం కాదు. నువ్వెంత కష్టం చేసినా ఉండదు. నువ్వు పక్కన కదా ఉండాల్సింది. సైడ్ క్యారెక్టర్ కదా నువ్వు పోషించాల్సింది. మెయిన్ క్యారెక్టర్ రావాలి. నువ్వు హీరోగా మార్చబడాలి. నాకెందుకులే ఏమండి, మీ చేతులు ఎప్పుడైనా గంటలు పట్టుకునేమ్మా? ఫంక్షన్లు తప్ప, ఏదైనా ప్రత్యేక ప్రార్థన కూడికలు తప్ప ఎప్పుడైనా గంటలు పట్టుకున్నాయా? ఇన్ని సంవత్సరాలు, 8 సంవత్సరాల పరిచర్యలో ఆల్మోస్ట్ 400 కంటే ఎక్కువ, 400 కంటే ఎక్కువ ఆదివారాలు వచ్చినాయి. 400 కంటే ఎక్కువ ఆదివారాలు వచ్చినాయి. ఈ 400 ఆదివారాల్లో ఏ రోజు కూడా పరిచర్యలో భోజన కార్యక్రమాన్ని మనం ఆపలా. దాన్ని బట్టి దేవుని మహిమ కలుగును గాక. ఒక్కరోజైనా చేయబట్టుకొని 200 వారాలు వంట చేసినాయా? 200 వారాలు వంట చేసినాయా? పక్కన తిరుగుతున్నా ఎట్లా చేస్తావు నువ్వు?
పక్క పోతుంటే ఏం చేసావని నువ్వు అసలు? దేవుడు రేపొద్దున అడిగితే ఏం చేసావు? నువ్వు చేసిన కార్యాన్ని 17వ అధ్యాయము నిర్గమకాండం అంత పెట్టుకుని మత్తయి సువార్త నిర్గమకాండం 17వ అధ్యాయం రాండి ఒకసారి. ఒక చిన్న మాట జ్ఞాపం చేస్తాను మీకు. నిర్గమకాండం 17వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేతును కనుక జ్ఞాపకార్థముగా గంధములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. ఏం చేస్తాడంటమ్మా? నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని సేవకుడు అన్నవాడు దేవుడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. నేను చెప్తున్న మాటలు కాదు. అమాలీకుడు చేసిన ప్రతి పనిని జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి యెహోషువకు వినిపించు. పక్కన పోబాకమ్మా, పక్కకు పోబాక. స్తోత్రం. రెండోదంట, బండ మీద పడిందంట. ఏమైందమ్మా అంటే, రాళ్ళ గుట్ట ఉంది అనుకోండి. రవణమ్మ ఇంటికాడ మేము బాగా చేస్తానికి వెళ్ళామా, రాళ్ళ గుట్ట ఉంది. ఆ రాళ్ళ గుట్టల్లో మొక్కలు మేసుకుంటూ వస్తున్నాయి. చాలా మొక్కలు ఉన్నాయి అక్కడ మోసుకొని. మంచి చెట్లు ఉన్నాయి, మిరకాయ చెట్లు ఉన్నాయి, ముళ్ళ చెట్లు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏందో తెలుసా? ఒక బండ ఉంది, బండల మధ్యలో కాదు, ఒక బండ ఉంది. ఆ బండ పైన ఎక్కువ మట్టి లేదంట, కొంచెం పలసగా మట్టి ఉందంట. మళ్ళొకసారి చదువు మా మాట. ఏంటంట? చాలా మన్ను లేదు అక్కడ. మా ఎంత లేదు? చాలా మన్ను లేని దగ్గర అది క్షేమమా? చాలా మన్ను లేని దగ్గర ఒక విత్తనానికి క్షేమం కాదు. అది నటిస్తుంది. అది ఎక్కడ పడుతుంది తెలుసా? నటించే ప్లేసు. కింద చూస్తేనేమో మొత్తం రాయే, పైన మాత్రం కొంచెం మట్టి. అక్కడ పడిపోతుంది, మొలవట్లా ములుస్తుంది, ఎండిపోతుంది. ఆహా, ఇది దేవుడి స్తోత్రం. ఈ నెల మంచి శాలరీ వచ్చింది నాకు, ఈ వారం మంచి శాలరీ వచ్చింది నాకు, ఈరోజు మంచి వ్యాపారం అయింది నాకు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ లోతుగా లేనందున మట్టి ఎక్కువగా లేనందున బైబిల్ చెబుతున్న మాట తెలుసా? ఎదుగుతుంది, ఎండిపోతుంది. కారణం ఒకటే, మన్ను ఎక్కువ లేదు. ఎంతమందికి వాక్యం పనిచేస్తుంది? వాక్యం ఎలా పనిచేస్తుందో చెప్తానండి. వాక్యం పని చేయాలంటే, అన్నం తినాలంటే ఏం కావాలి? అన్నం వండుకోవాలి. వండుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? బియ్యం కడుక్కోవాలి, బియ్యం తెచ్చుకోవాలి, కొట్టుకెళ్ళి బియ్యం కడుక్కోవాలి, ఎసురు పోసుకోవాలి, పొయ్యి రాజేసుకోవాలి, పొయ్యి ముట్టించాలి, దాని మీద పెట్టాలి, ఉడికినాక గంజి ఉంచుకోవాలి. కొంతమంది గంజి ఉంచరు, దాన్ని బట్టి దేవుని మహిమ. తర్వాత ప్లేట్లు వేసుకోవాలి, దాని దగ్గర కూర వండుకోవాలి, తినాలి. అంతే కదమ్మా? అదే ప్రాసెస్ వాక్యం మనలో పనిచేయాలంటే స్తుతించాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. ఆ 4 విషయాలు అయిపోయినాక వాక్యం నీలో ఎత్తబడితే స్తోత్ర ప్రార్థన మనం ధ్యానం చేసామేమో. స్తోత్ర ప్రార్థన మనం ధ్యానం చేసింది ఏమని ధ్యానం చేసాం? ఒక భూమి దున్నబడాలి, దమ్ము చేయబడాలి, నీళ్ళు పెట్టాలి, దమ్ము చేయబడాలి. అప్పుడు ఇత్తనం నాటితే తెలుసా? మునిసిద్ది. శనివారం ప్రార్థన దుక్కి దున్నటం, శనివారం ప్రార్థన దమ్ము చేయటం, శనివారం ప్రార్థన ఇత్తనం నాటటం, ఆదివారం ప్రార్థన ఫలాలు కోసుకుంటాం. దుక్కి దున్నలేదు, నీళ్లు పెట్టలేదు, దమ్ము చేయలేదు. ఆదివారం ఒక అరగంట వచ్చేసి మనం మాకు ఫలాలు రావట్లేదే, కాయలు కాయట్లేదు అన్నాం అనుకో, ఏం చేయాలి? ఏం చేస్తామా? చాలా మను లేదు. కారణం ఏంటి? ఈ 4 చేయాలి. సంఘంలో స్తుతించాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆరాధన చేయాలి. ఆ 4 ద్వారా నీ హృదయము మెత్తన చేయబడాలి, కన్నీరు కార్చాలి. అప్పుడు బైబిల్ చెప్తున్న మాట చేసా, నీలో నాటితే
బహుగా నువ్వు ఫలిస్తావు. ఆమేన్. నువ్వు బహుగా ఫలిస్తావు. మూడో ప్లేస్ అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? ముళ్ళ పొదల్లో పడుతుంది. ముళ్ళ పొదల్లో. ఈరోజు మందిరికి వెళ్ళే వాళ్ళలో అనేక మంది ఈరోజు సంతోషంగా నేను ప్రార్థనకు వచ్చాను చెప్పండి. ఎవరన్నా సంతోషంగా నేను ప్రార్థనకు వచ్చానని చెప్పిన వాళ్ళు ఎవరు చేతండి? దేవుడిని దీవించిన గాక, దేవుడి మేము దీవించిన గాక. నాకు ఏ సమస్య లేదన్న వాళ్ళు. ఒకవేళ మనకు సమస్యలు ఉన్నా నేను సమస్యలుగా చూడలేదు, నాకు ఇదే ప్రాముఖ్యం అనుకుని వచ్చేవారు లేదు. నాకు తెలిసి చాలామంది ఆల్మోస్ట్ ఎక్కున్న వాళ్ళలో మీ మనసులు ఏం చేస్తున్నాయి తెలుసా? ముళ్ళలాగా మార్చబడిపోతున్నాయి, గుచ్చుతున్నాయి, అణిచివేస్తున్నాయి నీ విశ్వాసాన్ని, నీ భక్తిని అణిచివేస్తున్నాయి. పక్కన పెట్టేసే యేసునామములో. నీ పరిస్థితి కంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. అవి అందుకే చెప్తుంది, నువ్వు బేతేల్లో నివసించులాగున అన్ని దేవతలను తీసివేయి, నువ్వు బేతేల్లో క్షేమకరమైన స్థలంలో నివసించులాగున నువ్వేం చేయాలి? పరిశుద్ధపరుచుకోవాలి. నువ్వు బేతులు నివసించడానికి నువ్వేం చేయాలి? నీ వస్త్రాలు మార్చుకోవాలి. నేను ఎందుకు అణిచివేస్తున్నాయో తెలుసా? నీ సమస్యలతో నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, నీ ఇబ్బందులతో ప్రార్థనకు వస్తున్నావు. నీ సమస్యల కంటే బలవంతుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. నీ ఇబ్బందుల కంటే బలవంతుడు తెలిసినవాడు నీ దేవుడు. వాటన్నిటిని కలుగు చేసుకున్న నీవే. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ సమస్యను విడిచివేయడా? నీ సమస్యను తీసివేయడా? నీ సమస్యలు తీస్తానికి, నీ భారాన్ని తీసేస్తానికి దేవుడికి చేత కాదా? దేవుడికి నువ్వు కావాలి. ప్రైజ్ లార్డ్. దేవుడికి నువ్వు కావాలండి. అవేవి కూడా క్షేమకరమైన స్థలాలు కావు. అవేవి కూడా క్షేమకరమైన స్థలం కాదు. క్షేమకరమైన స్థలం ఏంటి? 8వ వచనం అమ్మా, 13:8. 13వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 వంతులుగాను, ఒకటి 60 వంతులుగాను, ఒకటి 30 వంతులుగాను ఫలించినని చెప్పాను. నాకు చెవి గలవాడు ఎంతమంది అమ్మా? చెవులు ఉన్న వాళ్ళు చెవులు పైకి ఎత్తండి. వెరీ గుడ్. విన్నారు మీరు? ఒకటేమో 100 వంతులుగా, రెండోదేమో 30 వంతులుగా, మూడోదేమో 60 వంతులుగా. 100, 60, 30. చెప్పండి. 100, 60, 30. చెవి గలవాడు వినుగాక. ఇప్పుడు లీడియా గ్రేస్ మేడం గారండి, ఆడుకుంటాం ఆపైతే ఒక మాట అడుగుతా. 30 మార్కులతో పాస్ అవుతావా? సుగీత్ 30 మార్కులతో పాస్ అవుతావా? వాడికి తెలియదు పాపం ఎన్ని మార్కులతో పాస్ అవుతారో కూడా తెలియదు. ఎందుకంటే మా వాడు లెక్కలేని మార్కులతో పాస్ అవుతాడు. ఇన్ని మార్కులతో పాస్ అవ్వం. రాసుకెళ్ళి లవ్లీ గోడు ఎన్ని మార్కులు కావాలి పాస్ అవ్వాలంటే? ఒక్క సూపు చూసిందని ఇట్ట ఏందో ప్రతిదిలాగా. ఎన్ని మార్కులు కావాలి? 35. సంధ్య ఎన్ని మార్కులు కావాలమ్మా? ఇప్పుడు 30 మార్కులు వచ్చినాయంట ఒక అమ్మాయికి. పాస్ అయిందా? ఇక్కడ మంచి నేలను పడ్డ వాళ్ళు కూడా 3 రకాల ప్రజలు ఉన్నారు. దేవుడు నాతో మాట్లాడిన మాట మీకు చెప్తున్నాను. మంచి నేలను పడ్డవాళ్ళు 3 రకాల ప్రజలు ఉన్నారు. మంచి నేలలో ఉన్నారు కానీ వాళ్ళు ఫెయిల్ లిస్ట్లో ఉండిపోతున్నారు. ఫెయిల్ లిస్ట్లో ఉండిపోతున్నారు. నా బైబిల్ని రాసుకున్న మాట చేస్తా. ఒకళ్ళు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, ఒకళ్ళు పాస్ అయిన వాళ్ళు. 60 మార్కులు అంటే పాస్ అయిన వాళ్ళు, 100 మార్కులు అంటే పరిపాలించేవాళ్ళు. 100 మార్కులు వచ్చిన నేను చేస్తా చేసండి. కాకులు ఇత్తనాలు నేర్కొని పోయినట్టు, పక్షులు ఇత్తనాలు నేర్కొని పోయినట్టు వాడు ఆ కాలేజీలో ఉండగానే వేరే వాళ్ళు వచ్చేసేసి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసేసి వాళ్ళ కోసం ఆఫర్లు ఇస్తూ ఉంటాయి. హల్లెలూయా. నేను అన్నాను, షాలే నెలకి 1 కోటి రూపాయల ఉద్యోగం నువ్వు చేయగలవా? ఎందుకులే ఒక 10,000 వస్తే చాలు అంటావా? మంచి నెల నువ్వు ఉండు, మంచి నెల నువ్వు ఉండు. దేవుడు రోజు 1 కోటి రూపాయల ఉద్యోగం నీకు ఇస్తాడని తెలుసునామలో. అసాధ్యం ఉందమ్మా, అసాధ్యం ఉంది. సంవత్సరానికి ఒక క్రికెటరు 100 కోట్లు సంపాదిస్తున్నారమ్మా. సంవత్సరానికి ఒక వ్యాపారవేత్త సంవత్సరానికి 100 కోట్లు టర్నోవర్ చేస్తున్నాడమ్మా.
మంచి నేల నుండి ఓడిపోతాం, అవమానం కదా. మంచి నేల నుండి ఫలించకపోతాం, అవమానం కదా. ఎంతకాలం నువ్వు 30% ఉన్నావనుకో, మాకు అవమానమ్మా. మమ్మల్ని తిడుతున్నారు జనం, మమ్మల్ని తిడుతున్నారమ్మా. వీళ్ళేమో కారులో తిరుగుతారంట, మీరు కొనిచ్చింది కాదు, మీరు ఇప్పించింది కాదు. సేవకు రాకముందు దేవుడు మాకు ఏది ఇచ్చున్నాడు, దానిలో మేము పోతా ఉన్నప్పుడు వీళ్ళేమో కారులో తిరుగుతారంట, వాళ్ళు విశ్వాసులేం పాపం అప్పులు చేసుకొని వడ్డీలు కట్టుకుంటున్నారు. ఎవడు చెప్పాడంట? నేను నువ్వు 30% ఉంటే వడ్డీలు కట్టుకుంటూ ఉంటావమ్మా. రా 60%లోకి రా, మోకరించు, రా కన్నీరు కాచు, రా నీ గుణి పగలు కొట్టుకో, నా కుటుంబాన్ని ఆశ్రయించు. ఈ అవమానం నాకు వద్దు ప్రభు అని చెప్పు. అలాంటి మంచి భక్తిలోకి నువ్వు రా. నీకోసం కదా మా దేవుడు ఉన్నాడు. ఇక మోకరించాలంటే బాధ, ప్రార్థనకు పోవాలంటే బాధ, ఉపవాసం ఉండాలంటే ఇంకా బాధ. కానీ కాయలు మాత్రం కోట్లు కోట్లు జీతం కావాలి, కోట్లు కోట్లు కావాలి జీతం. మంచి స్థలములో ఉండి 30% పంట అనుభవిస్తూ ఉన్నారు. పనిలేదు. ఏం పండిద్ది? ఇంకా ఏం పండిద్దండి? ఆ పంటను బాగా చూసుకోవాలి. నేను ఒక అమ్మాయి చెప్తుంది, అన్న మేము 8 సంవత్సరాల నుంచి పంట వేస్తూ ఉన్నాం, ఒక్క సంవత్సరం కూడా మేము దాన్ని పరిపూర్ణంగా అనుభవించలేదు. ఊరు మొత్తం అనిపించారు, స్థలాలు కొన్నారు, పొలాలు కొన్నారు, బాగున్నారు. ఒక సంవత్సరం పడిందని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు మాత్రం చెప్తున్న సాక్ష్యం ఏం చేస్తా, ఒక్క సంవత్సరం కూడా మాకు పండలా. ఎందుకు పండిద్ది? మా 30%, కనీసం 60%లకు నువ్వు వచ్చుదువుగాక. 60%లకు వస్తే కొంచెం స్టోరేజ్ ఉంటుంది నీకు ఆడ పంట. 60%లకు వస్తే కొంచెం స్టోరేజ్ ఉంటుంది, కొంచెం మిగిలిపోతుంది. అదే 100%లకు వస్తే ప్రపంచాన్ని పరిపాలించేవాడిగా మార్చబడతావు. ప్రపంచాన్ని పరిపాలించేవాడు సహవాసం లేవనెత్తబడితే ఎంత బాగుంటుంది. పొద్దున మేము శాలెం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ బిడ్డలందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నప్పుడు, స్తోత్ర ప్రార్థనలోనో రాత్రి ప్రార్థనలోనో తెలియదు ఎంత సంతోషంగా ఉందో. వీళ్ళందరూ కనుక ప్రాంతాలకు దీవెనకరంగా మార్చబడితే ఎంత బాగుంటుంది. కుటుంబం యొక్క ఆర్థిక సమస్యల్ని తీసివేయగలిగితే ఎంత బాగుంటుంది. ఒక మాట చెప్తానండి, 16 సంవత్సరాల లోపు ఒక పిల్లోడు పనికి పోతున్నాడంట. 16 సంవత్సరాల లోపు పిల్లోడు పనికి పోతున్నాడంట. వాళ్ళ తల్లి తండ్రి బాగలేరని అర్థం అంట. అదే పిల్లలకి 20 నుంచి 25 సంవత్సరాలు వచ్చినాక తల్లిదండ్రులు పనికి వెళ్తానంటే వారి పిల్లలు బాగలేరని అర్థం. వారి పిల్లలు బాగలేదని అర్థం. మన బిడ్డలను ఆశీర్దిస్తా. మన బిడ్డలు మన ఆర్థిక వ్యవస్థను మార్చేవాళ్ళుగా మార్చబడాలి. మన బిడ్డలు ఆర్థిక పరిస్థితులు మార్చేస్తాయిలంతే. ఇప్పుడు కుపేందంటే చేసా, వాళ్ళకు కొంచెం పెళ్ళయి పిల్లలు పెరగగానే తల్లిదండ్రులు చెప్తారు అకౌంట్స్ మొత్తం వాళ్ళయే, పాన్ కార్డులు వాళ్ళయే, ఆధార్ కార్డులు వాళ్ళయే, సపరేట్ అన్నీ సపరేటు, ఏటీఎం కార్డులు వాళ్ళయే, పాస్బుక్లు వాళ్ళయే. ఎక్కడున్నాయి అమ్మా? ఏంద్రా మరి పిల్లలు పుట్టినరోజు వస్తుంది, ఒక 5,000 ఆమెను కోసి పాత్ర పెట్టాలి, ఆయన కోసి పాత్ర పెట్టాలి. నువ్వెంత సంపేస్తున్నా, నీ కొడుకు పుట్టినరోజు ఇటువేంద్రా. నేను పక్కన వాళ్ళు ఉంటారు, అమ్మ మనవాడు కదా మెయ్యిపోతే ఎట్టా ఇవ్వాలి. నీ కొడుకు కంపెనీలో లాస్ వచ్చినప్పుడు, నీ కొడుకు వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు దాచిపెట్టు, ఇవ్వబాక. వాడు బాగా లేనప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు నువ్వే భారంగా మార్చువాడు. ఆమేన్. అలా కాకుండా తుమ్మితే డబ్బులు ఇవ్వటం, దగ్గితే డబ్బులు ఇవ్వటం. నీ కొడుకుల్ని పనికి మొదలు చేస్తున్నారు. నా కాడ నీ డబ్బులు ఉన్నాయి కానీ అయినా ఒక 1000 రూపాయలు నేను బయటికి వెళ్తున్నాను, నేను అంత అడిగేవాడిని రవణమ్మకి నేనంటే పిచ్చి. నేను అడిగేవాడిని ఇంతే, నేను బయటికి వెళ్తున్నాను కానీ నీకంటే ఒక 100 రూపాయలు అని చెప్పనేవాడిని. 10 రూపాయలు ఇచ్చేది. 100 రూపాయలతో 10 రూపాయలు ఇచ్చేది. ఆమె చనిపోయిన దాకా నేను సాధించాను ఆ మాటని. నేను 100 రూపాయలతో నువ్వు 10 రూపాయలు ఇచ్చేదానివి అని చెప్పని. ఆమంటది, రే నీకు నేను 10 రూపాయలు ఇచ్చాను కాబట్టి ఈరోజు సేవ చేస్తున్నావురా, లేకపోతే తాగుబోతుడేవి ఉంటుంది. దానికంటే కూడా పనికి మనం అప్పుడు దేవుని కృప మనల్ని సేవకులుగా మార్చింది.
డబ్బు కాదు మనల్ని మార్చింది. స్తోత్రం. డబ్బు నన్ను సేవకుని చేయలేదు. నా దేవుని పరిశుద్ధత, నా దేవుని గొప్పతనం, నా దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి నన్ను సేవకుడిగా నిలబెట్టింది. డబ్బు కాదు. ప్రజలు హల్లెలూయా. నేను చెప్తున్న మాట కనీసం 60లోకి వెళ్దాం, 60%లోకి వెళ్దాం. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, చెప్పకూడదు అనుకున్నాగా చెప్తున్నాను. ప్రార్థన పరులే, ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చేశారు. 2 కుమార్తెలు, మగపిల్లలు వాళ్ళకి లేరు. వాళ్ళమ్మ పెద్ద కుమార్తె కాడ ఉంటుంది. చిన్న కుమార్తె చేసా తల్లికి నడవలేకుండా ఉండటం కోసం చేతబడి చేయించింది. 3 కుటుంబాలు ప్రార్థనకు పోయే కుటుంబాలే. ఎందుకు? ఈ అమ్మాయికి ఫిజియోథెరపీ తెలుసు కాబట్టి ఈమెను లాలించి పాలించి ఏదైనా చేసి ఆమెను తెచ్చుకొని ఆమె కాడబెట్టుకొని ఆమె ఆస్తి మొత్తం లాగేయాలి. ఒకటి. రెండోది ప్రార్థనకు పోకూడదు. ప్రార్థనకు పోకూడదు. కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవండి. తర్వాత ఏమో చచ్చిపోయింది, ఆస్తి లాగేసుకుంది. తనతో తన నోటు చెప్పిన సాక్ష్యమే సాక్ష్యం. ఆమెకి కుష్ఠరోగం వచ్చింది. తల్లికి చేతబడి చేపించింది, ఆమెకి కుష్ఠరోగం వచ్చింది. డబ్బు కోసం ఆశపడి. నేను అన్నాను, ఇది ఎట్లా సాధ్యం అనుకున్నాను. గెహాజీ ఏం చేశాడు? డబ్బు కోసం ఆశపడి సిరియా దేశం యొక్క నయమానికి వచ్చిన కుష్ని గెహాజీ సంపాదించుకోలేదా? వెంటనే నాకు ఆ మాట గుర్తుకొచ్చింది. నీది కాని దాని కోసం పరిగెత్తి రోగాలు సంపాదించుకుంటాం. నీవు కాని దాని కోసం పరిగెత్తి. నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీది కాని దాని కోసం పరిగెత్తి సంపాదించుకున్నావు అనుకో, అది తెచ్చుకున్న కారణం నుంచి నీకు సమాధానం ఉండదు, నీకు సమాధానం ఉండదు, నీకు సంతోషం ఉండదు, నీకు క్షేమం ఉండదు. ఆ స్థలము క్షేమకరమైన స్థలం కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, మూడోది ఏంటంటే 100%. 100%లోకి మనం పోయేవారిగా మార్చబడదాం గాక. 100%లోకి మనం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? క్షేమకరమైన స్థలంలో ఉండాలి. 100%లో మనం పోవాలంటే ఏం చేయాలి? క్షేమకరమైన స్థలంలో ఉండాలి. క్షేమకరమైన స్థలంలో ఉన్నవాళ్లే మెత్తన చేయబడ్డేవాళ్ళు. మెత్తన చేయబడ్డేవాళ్ళు అంటే ఎవరు తెలుసా? నీ ముఖం పైన ఎవరు ఉమ్మేసినా కానీ నువ్వేమన్నావు, రాళ్ళతో కట్టినా ఏమన్నావు, నీ సొమ్ముని ఎవరైనా అన్యాయం చేసినా ఏమన్నావు. 100%కి వెళ్ళేవాళ్ళు. వంద శాతం ఆశీర్వాదంలోకి వెళ్ళాలి మనం. దేవుడు చెప్పి బేతేలులో ఉండటం అంటే ఏం తెలుసా? మన ఇష్టానుసారంగా ఉండటం కాదు. బేతేలులో ఉండటం అంటే దేవునికి ఇష్టమైన స్థలం. అది దేవునికి ఇష్టమైనట్టుగా మనం ఉండాలి. దేవుని పోలికగా మనం ఉండాలి. దేవుని స్వభావంలో మనం ఉండాలి. దేవునికి సాక్షిగా మనం ఉండాలి. నిశ్చయంగా ఖచ్చితంగా ఈ వాక్యం మీలో పనిచేస్తే మీరు 100% ఫలించేవారుగా మార్చబడతారు. నాట్ 30%, 60%, 100%. 100%. దేవుడు చెప్తున్నాడు 100% మంచి స్థలంలో ఉండి 100% ఫలించే వాళ్ళుగా మనం మార్చబడదాము గాక. దేవుడి మాటలు దీవించును గాక. లేచిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎంత తొందరగా లేచింది చూడండి. ప్రార్థన రమ్మంటే హల్లెలూయా, హల్లెలూయా. లేచిన చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, నోరు తెరవండి. నన్ను బ్రతికించే నీ కృప చెంత నివసించేదను నేను. ఒక చేయి పైకెద్దామా? శుద్ధ హృదయులకు నా యేసు నాదుడా, నన్ను బ్రతికించే
నోరు తెరవాలి. నా యేసు నా బ్రతుకు దినములు నా గిన్నె నిండగా చేసినావుగా నా ప్రియుడా నా యేసయ్యా, నన్ను బ్రతికించే ఈ కృప చెంత ఎక్కడ నివసించాలి దేవుని కుమారుడు? నువ్వు దేవుని కుమార్తె, నువ్వు ఎక్కడ నివసించాలని ఆశపడుతున్నావు? బ్రతికించే కృపను విడిచిపెట్టి నివసించాలని ఆశపడుతున్నావా? నీ కష్టం ఆశీర్వాదం కాదమ్మా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. 30% పరిస్థితులు కనుమరుగైపోవాలి. కనీసం 60%లోకి రావాలి. 60% నుంచి 100%లోకి మనం వెళ్ళాలి. నువ్వు మంచి స్థలములో ఉన్నావని మర్చిపోవద్దు. నువ్వు మంచి స్థలములో ఉన్నావు. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె చెప్పు, నేను మంచి స్థలంలో ఉన్నానయ్యా. 30 కాదు 60లోకి నెట్టండి. 60 నుంచి 100లోకి నన్ను తీసుకెళ్ళండి. 100లోకి నన్ను తీసుకెళ్ళండి ప్రభువా. 100లోకి నన్ను తీసుకెళ్ళండి ప్రభువా అని ప్రార్థన చేయండి. అదిగో అత్త మామల మాట వినకూడదని కడుపును పుట్టిన కూతుర్నే పట్టాల మీద వదిలిపెట్టేసింది ఒక సహోదరి. ఆ అమ్మాయి కళ్ళు లేవు, కాళ్ళు ఏళ్ళు లేవు, ఒక చేయిపోయింది. క్షేమకరమైన స్థలంలో ఉండటం ఇష్టం లేక డబ్బు కోసం తల్లికి చేతబాటు చేసిన కూతుళ్ళు. నీకే క్షేమాధారం నా దేవుడే. ఎవరు నమ్మదగిన వాళ్ళు కాదు. నమ్మదగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది యేసయ్య మాత్రమే. యేసయ్య మాత్రమే. నువ్వు నమ్మకపోయిన నీ కోసం ప్రాణం పెట్టినాడు దేవుడు. ప్రభువా నటించే భక్తొద్దు నీకు. కిందేమో రాయి, పైన కొంచెం మట్టి. నువ్వు భారం మోయాల్సిన వాడవు. భారం మోయాల్సిన దానివి పక్క తిరగొద్దు. మనసులో చండాలపు ఆలోచనలు పెట్టుకొని అణిచివేయబడబాక. ఆ ముళ్ళును తొలగించుకో. Jesus ravala shamamati tararabara nimaraba shamamati tararabash tararamadati. ప్రార్థన చేసుకుందామా? అలాగే ఆత్మలో నీలమైపోయి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ప్రభువా, ఇదిగో ఈ ఉదయకాలపు పునరుద్ధానపు ఆరాధన అంతటిని కూడా ప్రభువా మీరు మీ నామ మహిమార్థమై జరిగించున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో కూడా ప్రభువా మీ సన్నిధిని మాతో ఉంచి మీ ఆత్మ చేత మమ్మల్ని నింపి బలపరిచి వాడుకున్నందుకై నీకు స్తోత్రాలు. పాడుకున్న ప్రతి పాటను ఆరాధన బట్టి నీకు స్తోత్రములు. చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. అవన్నీ కూడా మీ సన్నిధిలోకి చేర్చబడ్డాయని నమ్ముతున్నాం. వచ్చిన మా ప్రియులందరినీ కూడా పేరు పేరున మీరు దర్శించండి, బలపరచండి ప్రభువా. దేవా నీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు మీ సేవకులను నిలబెట్టుకుని ప్రభువా వచ్చిన మా అందరితోటి
మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్షేమకరమైన స్థలాల్లో మేము నివసించాలని ప్రభువా కొన్ని రోజులుగా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభువా. దేవానికి వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీకే మహిమయ్యా తండ్రి. క్షేమకరమైన స్థలాల్లో నాయన మేము నివసించాలంటే నీవు చెప్పిన స్థలములో ఉండాలి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు. మీరు చెప్పిన స్థలంలో నాటబడాలంటే, ఫలించాలంటే ప్రభువా మా యొద్దనున్న అన్య దేవతలను ప్రభువా తీసి పారవేసుకోవాలి ప్రభువా. మమ్మల్ని మేము శుచి చేసుకోవాలి ప్రభువా. మా వస్త్రములను మార్చుకోవాలని ప్రభువా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మాలో ఉన్న ప్రతి అవిధేయతను కూడా ప్రభువా, ఏ విషయములో ప్రభువా బలహీనులుగా ఉన్నామో తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మా బలహీనతలు తీసివేసి ప్రభువా విశ్వాసములో తండ్రి మమ్మల్ని స్థిరులుగా, కుడి ఎడములకు తిరగని వారిగా నాయన పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చమని అడుగుతున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా మీరు చెప్పిన స్థలములో ఉంటే ప్రభువా అదే క్షేమం ప్రభువా తండ్రి. అలాంటి కృపను, భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని అడుగుతున్నాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు చెప్పిన నాయన ఆ స్థలానికి వెళుతూ ఉంటుండగా ప్రభువా దేవుని భయము ఆ చుట్టూ ఉన్న పట్టణాల మీద ఉన్నది కాబట్టి ప్రభువా వారు నాయనా అయ్యా నీ ప్రజలైనటువంటి వారిని తరమలేదు ప్రభువా. ఏ హాని కూడా వారికి తలపెట్టలేదు ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీవు చెప్పిన స్థలంలో ఉండటమే మాకు క్షేమము, మాకు ఆశీర్వాదం ప్రభువా. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆలోచనలు తీసివేసుకోవాలి ప్రభువా. అయ్యా మీ ఆలోచన కిందికి రావాలి, మీ చిత్తము కిందికి రావాలి ప్రభువా. ప్రతి విషయంలో ప్రభువా నిన్ను మాత్రమే మహిమపరిచేవారిగా మమ్మల్ని అందరినీ మార్చమని అడుగుతున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దర్శించమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఆలోచనలు నాయన తీసివేసుకొని ప్రభువా మీ ఆలోచన కిందకి సంపూర్ణంగా మీ చిత్తము చేయుటకు ప్రభువా వారిని వారు మీకు అప్పగించుకునేట కృప దయచేయమని, ఇంకా మీ సేవకులను బలపరిచి ఆత్మతో నింపి అభిషేకించి వాడుకోమని ప్రభువా. ఇదిగో మా ముందున్న సమయమును మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని, సమస్త విధములైన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనసారా ప్రభు సిద్ధమా. క్షేమాధారము నీవే, కృప చూపుటలో మహనీ. అందరూ ఇష్టపడదామా? క్షేమాధారము నీవే, కృప చూపుటలో మహనీయుడా. నన్నుగా ప్రేమించిన నీలాంటి వారెవ్వరు? నన్నుగా ప్రేమించిన నీలాంటి వారెవ్వరు? స్తుతి మహిమలు నీకే చెల్లింతును దినదినము. స్తుతి మహిమలు నీకే చెల్లింతును దినదినము. క్షేమాధారము నీవే, కృప చూపుటలో మహనీయుడా. క్షేమాధారము నీవే, కృప చూపుటలో మహనీయుడా. నన్ను బ్రతికించే నీ కృప చెంత నివసించెదను నేను. శుద్ధ హృదయులకు శ్రద్ధ చూపించే నా యేసు నాదుడా. నన్ను బ్రతికించే నీ కృప చెంత నివసించెదను నేను.
శుద్ధ హృదయులకు శ్రద్ధ చూపించే నా యేసు నాదుడా. నా బ్రతుకు దినములు కృపాక్షేమాల నీవు నాకుండగా, నా గిన్నె నిండగా బ్రతుకు పండగా చేసినావుగా. నా బ్రతుకు దినములు కృపాక్షేమాల నీవు నాకుండగా, నా గిన్నె నిండగా బ్రతుకు పండగా చేసినావుగా. నా స్నేహితుడ నా యేసయ్యా, నా యేసయ్యా, క్షేమాధారము క్షేమాధారము నీవే, కృప చూపుటలో మహనీయుడా. నన్నుగా ప్రేమించిన నీలాంటి వారెవ్వరు, నన్నుగా ప్రేమించిన నీలాంటి వారెవ్వరు. స్తుతి మహిమలు నీకే చెల్లింతును దినదినము, స్తుతి మహిమలు నీకే చెల్లింతును దినదినము. క్షేమాధారము నీవే, కృప చూపుటలో మహనీయుడా. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెబుదామా? తండ్రి అయిన దేవునికి స్తుతులు చెబుదామా? కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారికి స్తుతులు చెబుదామా? పరిశుద్ధాత్మ దేవునికి చేతులెత్తి స్తుతులు చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. సకల విధములైన మహిమ ఘనత కీర్తి ప్రభావములు యేసు క్రీస్తు ప్రభువారికే చెల్లునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నిన్ను స్తుతిస్తున్నాను, నేను కనపరుస్తున్నాను. ఇగో ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఈ విధంగా మీరు మమ్మల్ని బలపరుస్తూ వచ్చినారు నాయన. గడిచిన దినములలో ప్రభువా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి కూడా స్తుతిస్తూ వస్తూ ఉన్నాను. ఇదిగో ఈరోజు కూడా మీరు మాట్లాడినారు, క్షేమకరమైన స్థలములో మేము ఉండాలని. క్షేమకరమైన స్థలం ఏదో మీరు మాకు చెప్తారు. ఎందుకంటే ఇస్సాకు మీరు చెప్పారు క్షేమకరమైన స్థలం ఏదో, యాకోబుకి మీరు చెప్పారు క్షేమకరమైన స్థలం ఏదో, శిష్యులకు మీరు చెప్పారు నేనుండు స్థలమే క్షేమకరమైన స్థలమని, సంఘానికి మీరు చెప్పారు నేనుండు స్థలమే క్షేమకరమైన స్థలమని. బేతేలుకు నువ్వు వెళ్ళమన్నారు, ఆ బేతేలులో మీరుంటారయ్యా. అక్కడికి వెళ్ళాలంటే మేము మా ఇష్టానుసారం కాకుండా మీరు చెప్పినట్టుగా ఉండాలని మీరు మాట్లాడినారు ప్రభువా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, త్రోవ పక్కలో భారం లేని వారిగా మేము ఉండకూడదు, బండ పైన నటించే వేషధాన భక్తి చేసే వారిగా మేము ఉండకూడదు, ముళ్ళ కంచిలో మా ఆలోచనలతోటి స్వార్థాలతోటి నింపబడిపోయి అణిచివేయబడి వారిగా ఉండకూడదు. అలాగే మంచి స్థలములు మేము ఉండాలని ఆశపడుతున్నాం. మంచి స్థలములు మీరు మమ్మల్ని ఉంచారు. అయితే మంచి స్థలములో ఉండి కూడా 30% అనుభవిస్తున్నాం పంటని. 60%లకు మమ్మల్ని తీసుకెళ్ళండి. 60% అనుభవిస్తున్న వాళ్ళు 100% యేసు నామములో అనుభవించుదురుగాక. బలహీనలు బలపరచండి, రోగులు స్వస్థపరచండి, అన్ని విషయంలో సహవాసాన్ని ఆదరించండి. ఈ వారం జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించమని, మహిమ గంత కీర్తి ప్రభువులు మీరే పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కనిన సహవాసం ఆదరణ మనందరికి తోడుగా ఉండి కృప చూపించి స్థిరపరిచి అంతము వరకు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మేము దీవించునుగాక.